నీకే కాదు, ఎవ్వరికి కష్టాలు లేకుండా ఉండదు. అందరికీ ఉండదు. ఎవ్వరి స్థాయికి వారికి కష్టాలు ఉంటాయి. బైబిల్ చెప్తుంది కదా, మీకంటే ముందు ప్రవక్తల సహితము మహాశ్రమలలో నుండి వచ్చిన వారే అంటూ. నీకే కాదు, కష్టం అన్నది, శ్రమ అన్నది అందరికీ ఉంటుంది. ఆ శ్రమను చూసి, కష్టాన్ని చూసి, లేదా మనకున్న దరిద్రతను చూసి, మనకున్న లేమిని చూసి, ఎందుకు వచ్చిన బాధ, ఎదటోళ్ళు ఎదుగుతున్నప్పుడు, ఎదటోళ్ళు బాగా ఫలిస్తున్నప్పుడు, ఎదటోళ్ళు కావాల్సిన తిండి, కావలసిన బళ్ళలో తిరుగుతున్నప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటాం చేతకాని దద్దం వల్ల. ఏమనిపిస్తుంది తెలుసా? చస్తే వంట ఎందుకు ఇలాంటి బతుకు. అసలు దరిద్రత నీ దగ్గరికి ఎందుకు వచ్చి? నీ సోమరితనంతో కాదా, బద్ధకముతో కాదా? ప్లాన్స్ పెద్దవి, ఉదయం లెగటానికి కళ్ళు తెరవరు. ఒక్క 5 నిమిషాలను ముడి చుట్టుకుంటూ పడుకుంటారా? అది దద్దమ్మ పని చేసే పని కాదా? ఈరోజు కష్టం నీకు వస్తుందంటే నువ్వు చేయాల్సినటువంటి పనులు చేయకుండా నీ స్వబుద్ధిని ఉపయోగించుకు ఏది బాగుంటుందో ఆలోచిస్తూనే నీ జీవితాన్ని గడిపేస్తూ ఉంటావు. ఈ దినము ప్రభు నీ జీవితంలో కార్యమును చేయాలి అంటే, ఈ దినము ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేయాలి అంటే నీవు చేయాల్సినటువంటి పని ఏమిటో తెలుసా? నా బ్రతుకు ఇలా ఎందుకుంది, నా జీవితం ఇలా ఎందుకుంది, నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి. ఈరోజు నా జీవితం ఇలా ఎందుకుందని మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఎదరికి కొనసాగటానికి మనము ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ సోమరితనముతో, ప్రతి ఒక్కరూ బద్ధకముతో, ప్రతి ఒక్కరూ కూడా చేద్దాములే కలలు కంటూనే వారి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. మీ జీవితాలు ఎందుకు బాగుంటాయి? మీరంటారు బద్ధకముతో ఉండి, పడుకొని ఉండి ప్రభు ఏం చేశాడని అడుగుతూ ఉంటారు. వ్యవసాయానికి వెళ్ళాల్సిన సమయానికి వ్యవసాయానికి వెళ్ళకుండా ఎండెక్కిన తర్వాతే వెళ్ళి పని కూడా చేయలేకపోతే దేవుడు శక్తి ఇవ్వటలేదు. సమయానికి లెగండి, వెళ్ళండి, పని చేయండి. నీడలో, ఎండలో చేయమని ఎవరు చెప్పారు నీకు? ప్రతిదానికి ఒక సమయాన్ని ఆయన నిర్ణయించాడు కదా, ఆ సమయంలో నీవు వెళ్ళి పని చేయి. వాక్యాన్ని బట్టి నీవు నడువు, వాక్యాన్ని బట్టి నీవు లోబడు, వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని కట్టుకోగలిగితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తట్టుకోలేక ఎందుకు వచ్చింది? నేను చస్తే బాగుంటుంది, చస్తే బాగుంటుంది. చచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? లాజరు గురించి తెలుసు కదా మీకు. ఎంత దరిద్రతలో ఉన్నా, మీరు ఎంత లేమిలో ఉన్నా భయపడద్దు. లాజర్లాగా అబ్రహాము రొమ్మున అనుకుని కూర్చుంటారు. విర్రవీగుతున్నటువంటి వారిని చూసి మీరు కుమిలిపోతున్నారు కదా, నా బ్రతికెందుకు ఇలా లేదని. వాడు ఎక్కడుంటాడు తెలుసా? మంటల్లో ఉంటాడు, మిమ్మల్ని బతిములాడుతూ ఉంటాడు. చిటికని నీళ్లు ముంచిన నాలుకని తడుపని. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు.